రైట్, కర్నూలు జిల్లా టొమాటో రైతుల అగచాట్లు అన్ని ఇన్ని కావు. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. దీనికి సంబంధించే కర్నూలు జిల్లా గోనెగండ్లలో టొమాటోను పొలాల్లోనే పడేస్తున్నారు రైతులు. కనీస గిట్టుబాటు ధర లేక పశువులకు వేస్తున్నారు రైతులు. సో చూస్తున్నాం. సో 2 సంవత్సరాలుగా కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి కూడా రైతుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఒక బాక్స్కు 50 రూపాయలు రవాణా ఖర్చు ఉంటే ఒక టొమాటో బాక్స్కి 40 రూపాయలకే విక్రయించున్న పరిస్థితి, ఆ దుస్థితిలో టొమాటో రైతులున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా గోనెగండ్లలో టొమాటోలను పొలాల్లోనే పడేస్తున్నారు రైతులు. కనీస గిట్టుబాటు ధర లేక పశువులకు మేతగా వేస్తున్నారు. ఒక బాక్స్ను మార్కెట్కు తరలించడానికి 50 రూపాయలు రవాణా ఖర్చు అవుతుంటే బాక్స్ 40 రూపాయలకి అమ్ముడవుతున్న సిచ్యువేషన్. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు టొమాటో రైతులు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన ఏడాది కూడా ఇలాగే జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టొమాటో రైతులు. గిట్టుబాటు ధర లేదు. మేము ఒకసారి తెంపితే 300 బాక్సులు అవుతున్నాయి. యమునగిరికి వేసుకొని పోతే 40 రూపాయలు బాక్స్ పోతుంది. మాకు వచ్చే ఖర్చు 50 రూపాయలు. దానిపైన మాకే ఎదురు వస్తుందని తెంపలేక గడ్డకు పారబోస్తున్నాము. మాకు గిట్టుబడి ధర కల్పించాలా. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. మాకు పంట చేస్తే, టమాటా చేస్తే కూడా నిరుడు కూడా ఇట్లా చేసినాము. ఇట్లా చేస్తే కూడా నిరుడు కూడా ఇదే గిట్టుబడి ధర లేకనే దెబ్బతిన్నాము రైతులు. ఈసారైనా వస్తుందిలే అని ఆశపడితే ఈసారి కూడా రావడం లేదు గిట్టుబడి ధర. మళ్ళీ నెక్స్ట్ వేస్తే కూడా ఇట్లా ఉంటుందేమో సార్. మాకు కొంచెం దయచేసి మా పైన టమాటా సాగుకి రేటు కొంచెం కలిపి ఇచ్చేటట్లా చూడండి సార్. రైట్, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం. పొగాకు అవ్వచ్చు, మామిడి అవ్వచ్చు, ఉల్లి, అరటి, టొమాటో, ఇలాగా ప్రతి ఒక్క రైతు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. గిట్టుబాటు ధర లేక వెలవెల్లాడుతున్న సిచ్యువేషన్. ఒకసారి మళ్ళీ కర్నూలు జిల్లా గోనెగండ్ల వెళ్దాం. టొమాటోలను పొలాల్లోనే పడేస్తున్నారు రైతులు. కనీస గిట్టుబాటు ధర లేక పశువులకు మేతగా వేస్తున్నారు. ఒక బాక్స్ను మార్కెట్కు తరలించడానికి 50 రూపాయలు రవాణా ఖర్చు అవుతుంది. అలాంటిది ఒక టొమాటో బాక్స్ ధర 40 రూపాయలు అమ్ముడవుతోంది. అంటే కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు టొమాటో రైతులు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన ఏడాది కూడా ఇలాగే జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టొమాటో రైతులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, గత 2 సంవత్సరాల్లో ఏ రైతు సంతోషంగా ఉన్నాడు అనే ప్రశ్న వస్తోంది. ముందుగా మనం పొగాకు రైతులు చూసాం, మిర్చి పంటకి సంబంధించింది చూసాం, మామిడి రైతుల కష్టాలు చూసాం, ఉల్లి రైతులు వాటిని జంతువులకి దానాగా వేసిన పరిస్థితి చూసాం, అరటి రైతులు, ప్రస్తుతం టొమాటో రైతులు. ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు రైతులు? ఇప్పుడు చెప్పండి. పొగాకు కావచ్చు, ఉల్లి కావచ్చు, అదే తరహాలో ఈరోజు చూసినట్లయితే టమాటా పంట చేరిందని చెప్పవచ్చు. ఒక్క గోనెగండ్ల మండలం అనేది కాదు, కృష్ణగిరి మండలము, ప్యాప్లి మండలము, డోన్ మండలం, ఇట్లా చాలా మండలాల్లో ఏదైతే యొక్క టమాటాను పండిస్తారో ఆ యొక్క మండలాల్లో యొక్క పూర్తి స్థాయిలో యొక్క టమాటా ధర అమాంతంగా పడిపోవడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కు తరలించడానికి కూలీ డబ్బులు కూడా వెళ్లకపోవడంతో ఆ యొక్క టమాటాను పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి. మరికొంతమంది రైతులైతే యొక్క కోసిన టమాటాను పశువులకు దానగా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. గత కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో టమాటా ధర కిలో 2 రూపాయలు పలకడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క టమాటాను పండించడానికి 1000 రూపాయల పెట్టుబడులు పెట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో ఎంతో కష్టపడితే గానీ ఈ యొక్క పంట రాదు. అటువంటిది ఈ రోజు ఇంత కష్టపడి పండించిన పంటకు సరైన ధర లేకపోవడం అనేది రైతులకు ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పంటను కోయాలన్నా కానీ, ఈ యొక్క పంటను పూర్తిగా వ్యవసాయ మార్కెట్ కు తరలించాలన్నా కానీ పూర్తి స్థాయిలో కూలీ డబ్బులు కూడా ఇళ్లలేని పరిస్థితుల్లో ఈ రోజు రైతాంగం ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఏ ఒక్క పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతుంటే మరొకసారి ఈ యొక్క టమాటా ధర కూడా అమాంతంగా పడిపోవడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నంద్యాల జిల్లాలోని ప్యాపిలి వ్యవసాయ మార్కెట్ లో కూడా ఒక బాక్స్ లో సుమారుగా 22 కేజీలు ఉంటుంది. ఆ ఒక బాక్స్ యొక్క ధర 50 రూపాయలు, అంటే 40 రూపాయలకు తక్కువగానే పలుకుతుంది. ఈ నేపథ్యంలో ఒక కిలో టమాటా వచ్చేసి 2 రూపాయలు, కనీసం ధర అయితే 2 రూపాయలు పడుతుంది. అంటే పూర్తి స్థాయిలో మంచి క్వాలిటీ ఉన్న టమాటా కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే తక్కువగా ధరకు పోవడంతో ఈ యొక్క రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రైతుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. నేపథ్యంలో ఒక ప్యాపిలి మండలమే కాదు, గోనెగండ్ల మండలం
మండలంలో కూడా అయితే ఈ యొక్క సేమ్ సిచ్యువేషనే కనపడుతుంది. ఒక పంటను కోయాలంటే ఖచ్చితంగా ఒక బాక్సును మార్కెట్ యార్డ్కు తరలించాలంటే కూడా కనీసము 50 రూపాయలు అవుతుంది. అయితే టమాటా ధర అయితే 40 రూపాయలు పలకడంతో పూర్తి స్థాయిలో ఆ యొక్క దారి ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో టమాటాలను పొలంలోనే వదిలేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో ఈ యొక్క టమాటా రైతులైతే ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలంటూ వీరంతా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. హరి.